రీసెంట్‌గా మన ఛానెల్‌లో 20,000లో, 15,000లో, 25,000లో, 10,000లో ప్రతి ప్రైస్ సెగ్మెంట్‌లో డెడికేటెడ్ వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్‌లో పెడతాను. ఎండింగ్‌లో వస్తది ఒకసారి చూడండి. దాని కంటిన్యూ పార్టే అండర్ బడ్జెట్ 30,000. బడ్జెట్ అని చెప్పి మనం అనుకోకూడదు గానీ 30,000లో ఒక మంచి మొబైల్స్ ఉన్నాయన్నమాట. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను. అలాగే మనకి సమ్‌టైమ్స్ మనకి కొన్ని మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒప్పో రెనో 14 సిరీస్ మీద మనకి 30,000కే వస్తుందన్నమాట. యాక్చువల్లీ దీని ప్రైస్ మనకి 45,000 ఉంటే గనక 30,000కే వస్తుంది. నేను వెంటనే పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చరికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. అలా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. బెస్ట్ మొబైల్స్ అండర్ 30,000 రూపీస్. మీ దగ్గర ఎగ్జాక్ట్‌గా 30,000 ఉన్నాయి అనుకుంటే గనక ఏ మొబైల్ కొనాలి? ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోతున్నారు లైక్ చేయడం అనేది. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే గనక కొంచెం బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళకి నాకు కూడా. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టాపిక్‌కి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్‌గా 26,000 ఉన్నాయి అనుకుంటే గనక మీకు కనిపించే మొబైలే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఆల్ రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ మనకి టిక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.78 ఫుల్ హెచ్డీ ప్లస్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 10 బిట్ ప్యానల్తో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది. డాల్బీతో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 5200 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ మల్టీమీడియా క్వాలిటీ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి 177 గ్రామ్స్తో వస్తుంది కాబట్టి లైట్ వెయిట్గా ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. మల్టీమీడియా ది బెస్ట్ ఇస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, బ్యాక్స్ మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక డీసెంట్గా ఉంటుంది. డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. వీడియోగ్రాఫర్స్ అనుకున్న ఇమేజ్ క్వాలిటీ కావాలనుకుంటే కనుక ఈ కెమెరా చాలా బాగుంటాయి. బ్యాటరీ కెపాసిటీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 60 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే మనకి 1 డే వస్తుంది. డోంట్ వరీ. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+5 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 4 ప్రాసెసర్ 800GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే క్యాపబిలిటీ ఉంటుంది. స్పెక్స్ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ బ్రాండ్ పరంగా కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఒకే బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ గట్టి పోటీగా ఉన్నాయన్నమాట. ఇంచుమించుగా ఒకే ప్రైస్ సెగ్మెంట్లో వస్తూనే ఉంటాయి. ఒకటే రియల్మీ P4 పవర్, సెకండ్ రియల్మీ P4 Pro. 2 మొబైల్స్లో మనకి మీరు ఎక్కువ గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ప్రోకి వెళ్ళిపోండి. బ్యాటరీ కెపాసిటీ కావాలనుకుంటే కనుక పవర్కి వెళ్ళిపోండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే కనుక రియల్మీ P4 Pro ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఒకవేళ సజెస్ట్ చేయాలనుకుంటే కనుక రియల్మీ P4 Pro తీసుకోమని చెప్తాను. డిస్ప్లే క్వాలిటీ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమడ్ డిస్ప్లేతో వస్తుంది. 10 బిట్ ప్యాన్లో 140 రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 6500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే సైజ్ కూడా చాలా బాగుంటుంది. 6.8 ఇంచెస్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి. సో బ్రైట్నెస్లో కూడా చాలా బాగుంటుంది. సో మల్టీమీడియా క్వాలిటీ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ మీకు బాగానే హ్యాండిల్ చేయగలదు. ఒక ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 3+4 అప్డేట్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్ 800GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. హైలైట్ పాయింట్ ఏముందనుకుంటే కనుక హైపర్ చిప్సెట్ ఇందులో ఉంటుందన్నమాట. గేమింగ్ విషయంలో కానీ మల్టీకాట్ విషయంలో కానీ మల్టీమీడియా విషయంలో కానీ అన్నింటిలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి. సో గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ఈ మొబైల్ మీకు క్యాపబిలిటీ బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి. డూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. వీడియోగ్రాఫ్స్ అనుకుంటే కనుక వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇమేజ్ క్వాలిటీ ఒక నైస్గా ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్తో పాటు ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది. ఇది కూడా మనకి అన్ని విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు రికమెండ్ చేయొచ్చు. చెప్పాక పవర్ అయితే కనుక మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. 10,000 mAh బ్యాటరీతో ఉంటుంది. కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిందే. స్టీరియో స్పీకర్స్ ఉండవు. కెమెరా క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అది బ్యాటరీ పరంగా మాత్రం తీసుకోండి తప్ప కానీ లేదు మీకు ఒక ఆల్రౌండ్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ప్రో తీసుకోండి. బెస్ట్ లెవెల్ వస్తుంది మీకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది ఆఫ్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆన్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అదే మనకి వివో T5 Pro అనమాట. వివో T4 Proకి వివో T5 Proకి మనకి కెమెరా క్వాలిటీ కొంచెం డౌన్గ్రేడ్లో ఉంటాయి. వివో T4 Proలో మనకి కెమెరా క్వాలిటీ కొంచెం బాగుంటుంది. T5 Proలో మనకి డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది.
కెమెరాకి మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వను అనుకుంటే కనుక T5 Pro తీసుకోండి. కెమెరాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనుకుంటే కనుక T4 Pro తీసుకోండి. బట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినట్టుంది, ఉంటే కనుక తీసుకోవచ్చు. ఇది సమ్టైమ్స్ మనకి ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది. సమ్టైమ్స్ మనకి సడన్గా తీసుకొస్తున్నారనమాట. ఇది ఆఫర్ వచ్చేసరికి నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. వివో T5 Pro గురించి మాట్లాడితే కనుక డిస్ప్లే క్వాలిటీ ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో వచ్చేసరికి ఇది మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యానల్తో వస్తుంది, 140 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేశారు. డిస్ప్లే సైజ్ మనకి 6.83 ఇంచెస్ ఉంటుందన్నమాట. డిస్ప్లే సైజ్తో పాటు వీడియో క్వాలిటీ బాగుంటుంది, మల్టీమీడియా క్వాలిటీ బాగుంటుంది. సో ఎక్కువ మీరు మల్టీమీడియా కానీ మ్యూజిక్ కానీ చూస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెస్ 7S Gen 4 ప్రాసెసర్, 8/100GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ఓకే, స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే క్యాపబిలిటీ ఉన్న ప్రాసెసర్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటుంది. ఇంకో 50 మెగాపిక్సెల్ ఇచ్చుంటే చాలా బాగుంది కానీ బట్ ఇవ్వలేదు. కెమెరా క్వాలిటీ కొంచెం బాగానే ఉంటుంది. బట్ ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. చెప్పాక కెమెరా క్వాలిటీ ఉండాలనుకుంటే కనుక T4 Proకి వెళ్ళిపోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, బిగ్ బ్యాటరీ 9020 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 9 hours ప్రొవైడ్ చేస్తున్నారు. 1 day పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. సో మీరు ఎంత హెవీగా ఇచ్చేద్దాం అనుకున్న సరే మీకు 8 hours వస్తుంది అనమాట. ఒక నార్మల్గా ఇచ్చేద్దాం అనుకుంటే కనుక 1 day పైన వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే OnePlus. ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో OnePlus ఖచ్చితంగా టచ్ చేసుకుంటూనే వెళ్తుంటుంది. అదే మనకి OnePlus Nord CE6 అమెజాన్ అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి, 850GB స్టోరేజ్ మనకి 28,999కి వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బాగానే ఉంటుంది. వాయిస్ పరంగా మంచి మొబైల్ కావాలి, అప్డేషన్లో మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే రికమెండ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ కొంచెం ఇంప్లిమెంట్ చేశారు ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి. ఇది కూడా మనకి 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 140 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేస్తారు. పీక్ బ్రైట్నెస్ 3600 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మల్టీమీడియా కొంచెం ఇంప్లిమెంట్ చేశారు ఇందులో వచ్చేసరికి. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 4 ప్రాసెసర్, 850GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ యూజ్ చేయొచ్చు. గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ప్రీవియస్ మోడల్ ఉంది కదా CE5, అది తీసుకోవచ్చు. బట్ అందులో మనకి స్టీరియో స్పీకర్స్ లేవు, సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేశారు. ఇక కెమెరా క్వాలిటీ సేమ్ ఒకలాగే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, డూల్ 4K రికార్డ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. మెయిన్ కెమెరా అయితే కనుక చాలా బాగుంటుంది. అంతమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ మొబైల్లో వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. OnePlusలో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. పర్లా ఒక 1 day వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. డోంట్ వరీ, స్పెక్స్ పరంగా బ్రాండ్ పరంగా ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈ మధ్యకాలంలో మనకి నథింగ్కి చాలా గ్రాఫ్ పెరిగింది అనమాట. చాలా మంది కొంటున్నారు ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ. ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో నథింగ్ కూడా తీసుకొస్తూనే ఉంటుంది. అలాగే మనకి ఇంప్లిమెంట్ చేసుకుని వస్తున్నారనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక 30,000కి వస్తుంది అనమాట కొరియా అనే మొబైల్. సో బేసిక్గా దీని ప్రైస్ మనకి 32,000 రూపాయలు ఉంటే కనుక క్రెడిట్ కార్డ్ ఏదో క్రెడిట్ కార్డ్ వస్తూనే ఉంటుంది మనకి. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. 30,000కి వస్తుంది. ఈ ప్రైస్ మీట్లో కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ప్రీవియస్ మోడల్కి ఈ మొబైల్కి చాలా చేంజ్ చేశారనమాట. మెయిన్ డిస్ప్లే క్వాలిటీ 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్తో వస్తుంది, 10-bit ప్యానల్లో స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మల్టీమీడియా చూద్దాం అనుకుంటే కనుక ఇది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్సే మనకి Android 16తో వస్తుంది. 3+6 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. లాంగ్ టర్మ్ అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ మంత్ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి. స్నాప్డ్రాగన్ ప్రాసెస్ 7S Gen 4 ప్రాసెసర్, 8/100GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెస్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్స్ అంటూ ఏమీ ఉండవు. హెవీ గేమ్స్ చేస్తే కనుక ల్యాగ్స్ ఉంటాయి. ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, 80 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది కానీ సెల్ఫీ నుంచి మనకి 4K క్యాపబిలిటీ లేదు. ఇది ఒక్కటే మైనస్ అనిపించింది. మిగతా అవన్నీ కూడా ది బెస్ట్ ఇస్తుంది అనమాట. కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది, న్యాచురల్ కనిపిస్తూ ఉంటుంది. ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు కెమెరా క్వాలిటీ విషయంలో. ఇంకా బ్యాటరీ 5400 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ 50 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్స్ అప్పుడు కొనుక్కోవాల్సిందే. ఓకే, మనకి బాక్స్లు ఇవ్వరు కాబట్టి నథింగ్ గురించి తెలిసిందేగా. స్పెక్స్ పరంగా, బ్రాండ్ పరంగా, ప్రైస్ పరంగా బాగానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఇదన్నమాట 25,000 నుంచి 30,000లో ది బెస్ట్ 5G మొబైల్స్. ఇవి మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.